సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించి రైతులకు పూర్తి న్యాయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. గత వైసీపీ పాలనలో భూ సర్వేల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ద్వారా రైతులు తమ భూమి వివరాలను స్వయంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమం రైతులకు నిజమైన న్యాయం చేకూర్చే విధంగా పారదర్శకంగా అమలవుతుందన్నారు. రైతులు భూమి హక్కులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వారందరికీ న్యాయం చేసే పని జరుగుతుంది. 62 లక్షల పట్టాదారు పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నారు. దాదాపు 35 లక్షలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిన్న ఈ నెలలో కూడా 1,65,000 పాస్ పుస్తకాల్ని అందించాలని ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఈ అవకతవకల కారణంగా ఇబ్బంది పడకూడదు, ఎవరు కూడా పాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి మీద హక్కులు కోల్పోకూడదు, భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ట్యాంపరింగ్ చేయకూడదనే ఉద్దేశంలో క్యూఆర్ కోడ్ ఎప్పుడైనా ఒక రైతు మన శేఖర్ కూడా చెప్తున్నాడు. ఈ రకంగా క్యూఆర్ కోడ్లు పెట్టారు. దాని సర్వే నెంబర్లతో వస్తుంది. రెండోది క్యూఆర్ కోడ్ పెడితే ఏ పొలం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తుందని ఇటువంటి సమగ్రంగా ఇవాళ సర్వే చేసి మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చే అవకాశం లేదు, 15 సంవత్సరాలు వచ్చే అవకాశం లేదని చెప్పారు. 15 సంవత్సరాల తర్వాత సమాధి కట్టేస్తుంటారు కాబట్టి అసలు లేచి సమాధి లేచి వచ్చే అవకాశం అసలే లేదు. అయినప్పటికీ కూడా ఇటువంటి అవకాశాలకు ఆస్కారం కలిగించకుండా ఇవాళ సమగ్ర సర్వే చేసే ప్రయత్నం చేశారు. మరి దాంతో పాటు అరవై గొలుసుతో ఏ రకంగా అయితే కొలిచారో దాని శాటిలైట్ ద్వారా ఈరోజు కొలిచి ఎవరి భూమిలో వాళ్ళు ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేయడము, దాంతో పాటు ఎన్నో ఏళ్లుగా తెగని ఎన్నో గ్రామంలో ఉన్న సమస్యలు, నేల సమస్యలు కావచ్చు, గట్టు సమస్యలు కావచ్చు, లేదా అన్నదమ్ముల మధ్య ఉన్న అడుగు 2 అడుగుల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ఇటువంటి ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు. గతంలో భూ పంపిణీలు జరిగినప్పుడు ఈ ఆన్లైన్ మార్పులు ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి మనకు చాలా వరకు మనకు రాష్ట్రంలో తలెత్తడం జరిగింది. ఆ సమస్యలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది చేతనైన వాళ్ళు ఆన్లైన్ మార్చుకున్నారు, చేతగాని వాళ్ళు అదే పాస్బుక్లు పట్టుకొని ఈరోజు ఆఫీసులు తిరిగే పరిస్థితి. అటువంటి పరిస్థితులు మరలా తలెత్తకూడదు. ఏదైతే భూమిలో ఎవరికి హక్కు సరైన హక్కు ఉందో ఖచ్చితంగా ఆ భూమిలో వాళ్ళు ఖచ్చితంగా నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈరోజు ఎవరి పాస్బుక్ లో ప్రమాణాలు వాళ్ళ పేరే కాదు, సర్వే నెంబర్లు ఎంతమంది ఉంటారు, మినీ భూములు ఏముంటాయి, ఈరోజు ఏమన్నా కాలువలు ఆక్యుపై చేసుకుని కలిపేసుకుని మనం కూడా చాలా మంది చేస్తుంటారు. ఈరోజు సడన్ గా వర్షాలు పడినప్పుడు భూముల్లో పంటలు పెట్టుకుంటే పంటల మీద నీళ్ళు వచ్చే పరిస్థితి, కాలువలు కానీ, వంకలు కానీ, వాగులు కానీ, కుంటలు కానీ ఎక్కడ కనపడకోకుండా చేయడం వల్ల కొంతమంది ఆ రకంగా భూ కబ్జాలు చేయడం వల్ల కూడా చాలా వరకు రైతులు కింద రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.